హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఓజీ పార్ట్ 2 పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ మూవీ మీద కాస్త క్లారిటీ వచ్చిందనుకుంటే 2 కన్ఫ్యూజన్స్ కూడా పుట్టుకొచ్చేసాయండి. ఆ విషయాలు, అసలు కల్కి 2లో ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతాడో నాగశ్విన్ గారు చెప్పిన విషయాలు, డ్రాగన్ షూట్ అప్డేట్, కొత్త సీన్లు యాడ్ చేస్తున్న పెద్ది, డేట్ చెప్పిన ఇరుముడి, డేట్ మార్చిన లెనిన్, ఏ డేటో తెలియని ప్యారడైజ్, ఇలా ఈ వారం కొన్ని మంచి మంచి సినిమా కబుర్లు మీకోసం తీసుకొచ్చేసా. ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే సంగీతం నచ్చేసిందండి. ఒక చందమామ కథని బిగ్ స్క్రీన్ మీద చూపించారు. సినిమాలో మాటల కన్నా పాటలు ఉండడం వల్ల ఒక పాయింట్ తర్వాత ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది, కానీ లాస్ట్ 30 minutes ఉంటుంది వేరే లెవెల్. సంగీతం గారు మళ్ళీ మెస్మరైజ్ చేశారు. మిస్ అవ్వద్దు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అర్జెంట్ గా వాళ్ళకి చూపించండి సినిమా. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే లిస్ట్ చాంతాడంతుంది. సో ముఖ్యాంశాలలాగా కొట్టే కట్టే తెచ్చే అన్నట్టు 3 ముక్కల్లో ముగించేద్దాం. సత్యదేవ్, రావ్ బహదూర్ టీజర్ వచ్చింది. చాలా కొత్తగా ఉంది. ఏదో ఒక నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతుంది అని అనిపిస్తుంది. దీవానా ట్రైలర్ వచ్చింది. ఒక ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీలా ఉంది. అండ్ మూవీలో ఇది ప్రేమ అనే సాంగ్ ఉంటుంది. టూ గుడ్ ఉంది, ఓసారి వినేసేయండి. స్లమ్ డాగ్ టీజర్ వచ్చింది. యాక్షన్, మ్యూజిక్ అంతా పూరి గారి స్టైల్లోనే ఉంది, కానీ ఒక్క పవర్ఫుల్ పంచ్ డైలాగ్ మిస్ అయింది. పూరి గారి వంటలో మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా. మంజుమెల్ బాయ్స్ డైరెక్టర్ తీసిన బాలన్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. అంతా ఓకే, కానీ ఆ డబ్బింగ్ అండి. జంజాల్ గారు అన్నట్టు మలయాళపోడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన అరవం పిల్ల తెలుగు మాటలు ఉంది. అనుమానపు పక్షి టీజర్ వచ్చింది. క్రేజీ ఉంది. అతిగా ఆలోచించి భయపడేవారు చాలా మంది కనెక్ట్ అవుతారు. ఓసారి చూసేయండి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుండి ఆల్ఫా మూవీ టీజర్ వచ్చింది. ఇప్పుడే వద్దు, కానీ నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది, అప్పుడు మాట్లాడదాం. వడ్డే నవీన్ గారి యాక్షన్ థ్రిల్లర్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ట్రైలర్ రిలీజ్ అయింది. విశాల్ మకుటం మూవీ టీజర్ వచ్చింది. డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నారు ఆయన. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీతో ఆయన డైరెక్టోరియల్ డెబ్యూట్ చేస్తున్నారు. సుమంత్ గారి మిస్టరీ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి టీజర్ వచ్చింది. తిరువీర్ అండ్ ఐశ్వర్య రాజేష్ లీడ్స్ గా చేస్తున్న ఓ సుకుమారి టీజర్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సుబ్బారావు టీజర్ రిలీజ్ అయింది. ఇంకా మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే ఓజీ 2 ఉంది, ఉండబోతుంది, రాబోతుంది కూడా. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియదు, కానీ ప్రస్తుతం అబ్రాడ్ లో ఉన్న సుజిత్ రాగానే కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి చెప్తారంట. అండ్ ఇక్కడే నా బుర్రలో ఒక మెరుపు మెరిసింది. అంటే కళ్యాణ్ గారు నెక్స్ట్ ఓజీ 2 చేస్తే సురేందర్ రెడ్డితో ఆయన చేయాల్సిన సినిమా ఏమైనట్టు? ఆ సినిమా ఉందా, లేక ఓజీ 2 ముందా? వా ప్రాస కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం మనం. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఒక దెబ్బకి 3 పిట్టల్లాగా 3 అప్డేట్స్ కవర్ అయిపోతాయి. ఇక్కడ నాని గారు ప్యారడైజ్ మూవీ కంప్లీట్ చేసి సుజిత్ గారి డైరెక్షన్ లో బ్లడీ రోమియో ఈ పాటికే ఈ సమ్మర్ లోనే స్టార్ట్ చేసేయాలి. ఇది అందరికీ తెలిసిన అఫీషియల్ న్యూస్. ఇప్పుడు గాలి వార్త ఏంటంటే మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సిన నాని గారి ప్యారడైజ్ మూవీ ఆగస్ట్ కి పోస్ట్ పోన్ అయింది. అండ్ ఇప్పుడు ఆగస్ట్ నుండి సెప్టెంబర్ కి ఎగిరిపోతుంది అంటున్నారు. ఈ గాలి వార్తకి ఇంకొంచెం బలం ఇచ్చే న్యూస్ ఏంటంటే రవితేజ గారి ఇరుముడి మూవీ ఈ ఆగస్ట్ 21st కి రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో దీన్ని బట్టి మళ్ళీ ప్యారడైజ్ మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అనే వార్తలు మొదలైపోయాయి. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్యారడైజ్ లేట్ అయితే సుజిత్ బ్లడీ రోమియో మూవీ స్టార్ట్ చేయడం లేట్ అవుతుంది. అండ్ అక్కడ కళ్యాణ్ గారు సురేందర్ రెడ్డి గారి మూవీపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. సో అందుకే కళ్యాణ్ గారు అండ్ సుజిత్ గారు ఓజీ 2ని ముందుకు జరుపుతున్నారేమో అని నా అనుమానపు డౌట్. అండ్ కొంతమంది ఓజీ 2 నవంబర్ నుండి స్టార్ట్ అవుతుంది అని కూడా అంటున్నారు. సో న్యూస్ అయితే ఇది. చూద్దాం, ప్యారడైజ్ వెనక్కి జరిగిందా, బ్లడీ రోమియో ఆగిందా, ఓజీ 2 మొదలవుతుందా, ఇవన్నీ ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. నాగశ్విన్ గారు కల్కి గురించి బుజ్జి అప్డేట్ ఇచ్చారండి. అంటే బుజ్జి కార్ గురించి కాదు, చిన్న అప్డేట్ అని. డైనోసార్ ప్రస్తుతం స్పిరిట్ షూట్ లో చిల్ అవుతున్నారంట. సో ఆ స్పిరిట్ అయిపోయిన తర్వాత కాశీ వచ్చి మన కల్కి కథని ఫినిష్ చేస్తారని ఆయన చెప్పారు. సో ఇంకంతా వంగా గారి చేతుల్లో ఉందన్నమాట. అండ్ కల్కి 2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కమల్ సార్ అండ్ అమితాబ్ సార్ తో షూట్ కూడా చేశారు మూవీ టీం. ఇంకా మన డైనోసార్ అడుగు పెట్టడమే బాకీ. ఇంకా ఫౌజీ అంటే ప్రస్తుతానికి ఉలుకు పలుకు లేదు. ఏమైనా అప్డేట్స్ వదులుతారేమో చూడాలి. పెద్ద మూవీకి సంబంధించి ఈ సాటర్డే నుండి కొన్ని సీన్స్ డిలీట్ చేసి చరణ్ గారు అండ్ జగవత్ బాబు గారు సీన్స్ యాడ్ చేస్తారనే న్యూస్ ఒకటి ఉంది బయట. సో ఈ 2 days లో ఎవరైనా చూసింటే కొత్త సీన్స్ ఏమైనా యాడ్ చేశారేమో కామెంట్ చేయండి. అండ్ జగవత్ బాబు గారు చెప్పింది ఏంటంటే
థియేటర్లో రిలీజ్ చేయకపోయినా ప్రోమోస్ కానీ ఓటీటీలో ఎక్స్టెండెడ్ కట్ కానీ రీలోడెడ్ అని ఇలా ఏదో ఒకటి చెప్పి అప్పల్సూరి డెలీటెడ్ సీన్స్ యాడ్ చేస్తారంట. ఆల్రెడీ బుచ్చిబాబు గారు మాట కూడా ఇచ్చారంట. రీసెంట్ గా అల్లు అర్జున్ గారి హ్యాపీ మూవీ మలయాళంలో రీ రిలీజ్ అయింది. డే 1 అరౌండ్ 30 lakhs వరకు కలెక్ట్ చేసిన ఈ మూవీ పెద్ది రాజాసాబ్ డే 1 కన్నా ఎక్కువ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. మల్లు అర్జున మజాక. డ్రాగన్ విషయానికి వస్తే ఈ మూవీకి సంబంధించి ఒక మేజర్ స్కెడ్యూల్ నెక్స్ట్ మంత్ నుండి శ్రీలంకలో స్టార్ట్ అవబోతుందంట. ఈలోపు నెక్స్ట్ వీక్ హైదరాబాద్ లో ఒక చిన్న స్కెడ్యూల్ ఒకటి ప్లాన్ చేశారు. లెనిన్ మూవీ కాస్టింగ్ మారి రిలీజ్ డేట్ మారి ఫైనల్లీ June 26th కి వస్తుందని సంబరాలకన్నీ సిద్ధం చేసుకుంటుంటే సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అనే న్యూస్ పుట్టుకొచ్చిందండి. ఎన్ని సార్లు ఏదైతేనే లేట్ అయినా ఓ మంచి కథ చెప్తే అదే చాలు మనకు. అనిల్ రావుపూడి గారు ముహూర్తం పెట్టేశారండి. వెంకటేష్ గారు కళ్యాణ్ రామ్ గారితో ఆయన తీయబోయే సినిమా పూజ సెరమనీ ఈ June 18th జరుగుతుందంట. ఆ తర్వాత త్వరగా షూట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ సంక్రాంతికి దింపేస్తున్నారంట. మెయిన్ విషయం ఏంటంటే అప్పుడు ఆయన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. జంజాల్ గారి వివాహ భోజనంబులో సుత్తి వీరభద్రరావు గారి కామెడీ సీన్ ని రీక్రియేట్ చేస్తూ సినిమా మ్యూజిక్ సెట్టింగ్ స్టార్ట్ అయిపోయాయో అని ఒక ప్రోమో వదిలేశారు. అనిల్ గారు మీ ప్రాసెస్ ఏంటండి? ఓం రాశాక ముందు స్టోరీ రాస్తారా లేక ప్రమోషనల్ ఐడియాస్ రాస్తారా? టెల్ మీ సార్. మొన్న 10th బాలయ్య గారి బర్త్డే సందర్భంగా NBK 111 మూవీ నుండి ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది. అద్దరిపోయింది కూడా. అది పక్కన పెడితే ఆ రోజున బాలయ్య గారిని మన మైత్రి ప్రొడ్యూసర్ అండ్ వివేక్ ఆత్రేయ గారు వెళ్లి కలిశారు. అంటే ఆత్రేయ గారు తీసేయండి సార్, బాలయ్య గారితో ఒక మంచి క్లాసిక్ సినిమా తీసేయండి. బాలకృష్ణ గారు కొరటాల సినిమా అనౌన్స్మెంటే ఒక సర్ప్రైజ్ అనుకుంటే ఇప్పుడు పెద్ద చెరువు దగ్గర చిన్నగా చెప్పుకుంటున్న ఇంకో విషయం వచ్చేసి ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారంట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిజమైతే మాత్రం వీళ్ళిద్దరిని ఒకేసారి స్క్రీన్ మీద చూడడం భలే ఉంటుంది. చిరంజీవి గారు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న మెగా 158 పొలాచి స్కెడ్యూల్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. అనస్వర రాజన్ ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ స్కెడ్యూల్ ర్యాప్ ఫోటోస్ రిలీజ్ చేయడం వల్ల తెలిసిన తాజా వార్త ఏంటంటే ఈ మూవీలో నివేతా పేదరాజ్ కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఒక గాలి వార్త ఏంటంటే లాస్ట్ ఇయర్ కూలీలో యాక్ట్ చేసిన కన్నడ యాక్ట్రెస్ రచితారామ్ ఈ మెగా 158 లో కూడా యాక్ట్ చేయబోతున్నారంట. కిరణ్ అబ్బవరం హీరో అయిపోయారు, రైటర్ అయిపోయారు, ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ అవతారం ఎత్తుతున్నారు. తన 13th ఫిల్మ్ లో ఆయన డైరెక్టర్ గా డెబ్యూ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు, అద్దర కొట్టేయండి, మంచి సినిమా వండండి, టేస్ట్ అద్దరిపోవాలా. గోపిచంద్ గారి అప్కమింగ్ ఫిలిం సింగా మూవీ నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా గారు కన్ను మూశారు. ఆయన తెలుగులో సీతాకోక చిలుక, చిరంజీవి గారితో ఆరాధన లాంటి క్లాసిక్ ఫిలిమ్స్ తీశారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. డూడ్ 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. ఆల్రెడీ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ కి ఒక ఐడియా పిచ్ చేశారంట కూడా. సో ఆ ఐడియా వర్క్ అయితే ఒకటి డూడ్ కి కంటిన్యూషన్ స్టోరీలా అయినా ఆర్ ఒక ఫ్రాంచైజ్ లా అయినా తీస్తారంట. చూద్దాం ఏమవుతుందో. ఇప్పటికే ఆ సినిమా పాటలేని లవర్ లేనోళ్ళు కూడా లవ్ ఫెయిల్యూర్ లా బాధపడిపోతున్నారు. ఇక సీక్వెల్ అంటే సిచ్యువేషన్ ఇంకెలా అయిపోతుందో. సాయి దుర్గా తేజ్ లాంగ్ అవైటెడ్ ప్రాజెక్ట్ సంబరాల ఏటిగట్టు మూవీ రీసెంట్ గా ముంబై స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేయండి సార్, చాలా రోజులు అయిపోయింది. కాస్టింగ్ కాల్ ఫర్ యాక్టర్స్. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న న్యూ కామెడీ ఫిల్మ్ కి కామెడీ యాక్టర్స్ కావాలంట. ఇంట్రెస్ట్ ఉంటే ఆ మెయిల్ ఆర్ నంబర్ కి మీ వర్క్స్ సెండ్ చేయండి. సుహాసన్ సూరి లీడ్స్ గా చేస్తున్న మండాడి మూవీ September 4th కి రిలీజ్ అవుతుంది. మా ఇంటి బంగారం మూవీ నుండి నిన్ను చూస్తూ అడిగే ఆకాశం సాంగ్ వచ్చింది. ఆల్సో రాజాదా రాజా మూవీ నుండి తుచ్పే ఫిదా సాంగ్ అండ్ ధైర్య సాహసే అమృత నుండి హాయ్ గుండె హైలా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే సమంత గారి మా ఇంటి బంగారం June 19th కి రిలీజ్ అవుతుంది. లవ్ స్టోరీ దీవానా June 19th కి రిలీజ్ అవుతుంది. వడ్డే నవీన్ గారి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ June 19th కి రిలీజ్ అవుతుంది. బాలన్ మూవీ June 19th కి రిలీజ్ అవుతుంది. జయముంది భయమేలా మనస June 18th కి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే సూర్య గారి కరుపు మూవీ అదే వీరభద్రుడు ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఫిలిం రమణి కళ్యాణం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ ఫిలిం భూత్ బంగ్లా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ మ్యారేజ్ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ద్రిదం మూవీ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ సిరీస్ రాక్ సీజన్ 1 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.